నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఇంటి కోసం ప్లాన్ వేసుకుంటాం, కారు కోసం ప్లాన్ వేసుకుంటాం, చివరికి సోఫా కొనాలన్నా బోలెడన్ని నమూనాలు పరిశీలిస్తాం. బడ్జెట్, సదుపాయాలు, అవసరాల వంటివన్నీ చూసుకొని చర్చించుకొని తెలిసిన వారిని కనుక్కొని మరీ నిర్ణయం తీసుకుంటాం. మరి మన జీవితంలో అపూర్వమైన అతి మధురమైన ఘట్టం గర్భధారణ గురించి ఇంకెంత శ్రద్ధ చూపాలి? ఎంత ముందుగా సన్నద్ధం కావాలి? గర్భధారణ ఆషామాషి వ్యవహారం కాదు. భార్యాభర్తల శారీరక, మానసిక పరిపక్వత, జీవనశైలి వంటి పలు అంశాలు దీనిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తల్లికి కొన్ని రకాల పోషకాలు లోపిస్తే పిండం ఎదుగుదల దెబ్బతినొచ్చు, అవకరాలు తలెత్తొచ్చు. తండ్రి కాల్చే సిగరెట్లు, తాగే మద్యం వంటివి పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. కాబట్టి గర్భధారణకు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం, పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటం చాలా అవసరం. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ ప్రతి మహిళ జీవితంలోనూ ఒక అపురూపమైన, అనిర్వచనీయమైన అనుభవం. ఇది 9 నెలల సంరంభమే కావచ్చు, కానీ కలకాలం నిలిచిపోయే జ్ఞాపకం. ఇంతటి మధురమైన, కీలకమైన ఘట్టంలో ఎక్కడ ఏ పొరపాటు దొర్లినా అది జీవితాంతం వెంటాడుతుంది. గర్భస్రావం కావడం దగ్గర్నుంచి పిల్లలు అవకరాలతో పుట్టడం వరకు ఎన్నో సమస్యలకు, ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే గర్భధారణకు ముందు నుంచే, అంటే కనీసం 6 వారాల ముందు నుంచే సన్నద్ధం కావడం చాలా అవసరం. కాబోయే తల్లి శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉండేలా చూసుకోవడం, ఏవైనా సమస్యలుంటే నియంత్రణలో ఉంచుకోవడం చాలా కీలకం. మన దగ్గర గర్భధారణపై ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారు. నిజానికి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఈ ఆధునిక కాలంలో గర్భధారణకు పక్కా ప్రణాళిక అనేది ఎంతో అవసరం. ఇలా గర్భధారణకి సన్నద్ధం కావడం అనేది కేవలం తొలిసారే కాదు, ప్రతిసారి అవసరం అని చెబుతున్నారు నిపుణులు. ఒక తల్లి పండంటి బిడ్డకు జన్మనివ్వాలి అంటే మనం ముందు నుంచే ప్రణాళికను పాటించాల్సి వస్తుంది. ఎలాంటి ప్రణాళిక అంటే ఇది ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే గర్భం ధరించేదానికంటే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందు జాగ్రత్త మనం తీసుకోవాల్సింది సింపుల్గా షుగరు, బీపీ ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మనకి ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నదా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నదా, వీటికి మనం కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒక పిండం తయారవ్వాలంటే దానికి డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ చాలా అవసరం. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఎలా తయారవుతుంది? దానికి విటమిన్ ఫోలిక్ యాసిడ్, B12 అండ్ B6 అనే విటమిన్స్ చాలా అవసరం ఈ న్యూక్లియిక్ యాసిడ్స్ తయారవ్వాలంటే. ఈ న్యూక్లియిక్ యాసిడ్స్ అనేది జీన్స్గా ఉంటాయి. ఈ జీన్స్ తల్లిదండ్రుల నుంచి బిడ్డలకి సంక్రమిస్తూ ఉంటుంది. సో మనకి ఆ జీన్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు అబార్షన్స్ అయ్యే అవకాశము, తర్వాత అవయవాల లోపాలు ఉండే అవకాశము, వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఇవన్నీ కూడా ఉంటుంది. సో మనము ప్రెగ్నెన్సీ కంటే ముందే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ప్రతి స్త్రీ కూడా కనీసం 2 నెలలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పునాది బలంగా ఉంటేనే ఇల్లు స్థిరంగా నిలబడుతుంది. అలాగే తల్లి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే పండంటి పాపాయి కల సాకారమవుతుంది. అందువల్ల గర్భధారణ కోసం ప్రయత్నించడానికి ముందు నుంచే సన్నద్ధత అవసరం. అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవడం, పొగ, మద్యం వంటి అలవాట్ల జోలికి వెళ్ళకపోవడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతో అవసరం. దీంతో గర్భధారణ ప్రయత్నాలు మెరుగవడమే కాదు, గర్భం ధరించాక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాన్పు సజావుగా జరిగేలాను చూసుకోవచ్చు. గర్భం ధరించిన తరువాత కొన్ని రకాల మందులు వాడడం కుదరదు. అందువల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే గర్భధారణకు ముందే గుర్తించి తగు చికిత్స తీసుకోవాలి. మన దగ్గర మహిళల్లో రక్తహీనత పెద్ద సమస్యగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో గర్భధారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్, ఐరన్ బిళ్లలను తీసుకోవడం చాలా అవసరం. ఫోలిక్ యాసిడ్ని తీసుకోవడం ద్వారా పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాన్ని చాలా వరకు నివారించవచ్చు. ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ గురించి మనం అంటున్నాము. సో నేను యాడ్ చేసేది ఏంటంటే ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్, B6 అండ్ B12 కూడా తీసుకోవాలి. వీటి మూడుని కలిపి మనం హోమోసిస్టిన్ లోవరింగ్ విటమిన్స్ అని చెప్తామన్నమాట. ఈ హోమోసిస్టిన్ లోవరింగ్ విటమిన్స్ ఎప్పుడు కనుక బాడీలో తక్కువ అవుతుందో హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. హోమోసిస్టిన్స్ వల్లనే ఈ న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అనేది తయారవుతుంది. యానెన్కెఫలీ, మెనింగోసీలు, మెనింగోమైలోసీలు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొంతమందికి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉంటుంది, అంటే ప్రతిసారి వాళ్ళకి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ దాల్చేదానికంటే ముందే కొన్ని పరీక్షలు చేయించుకోవాలండి. వాళ్ళకి థైరాయిడ్ టెస్టు, TPO టెస్టు, ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా. ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్, వాళ్ళకి ప్రోటీన్ C, ప్రోటీన్ S డిఫిషియన్సీ, ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మనము నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనము దానికి అనుగుణంగా కొంచెము ప్రీ కన్సెప్షన్ నుంచి ఈకోస్పోరిన్ ట్యాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వవచ్చు అనమాట. సో ఇది ప్లస్ ఫోలిక్ యాసిడ్, తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా దానిని ముందే మనము ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇలాగా థైరాయిడ్, BP, ఇన్ఫెక్షన్స్, ఫోలిక్ యాసిడ్, తర్వాత ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని ముందే మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ దాల్చితే ఈ యొక్క ప్రెగ్నెన్సీ పటిష్టంగా నిలబడి అది ఆరోగ్యవంతంగా పెరిగి తర్వాత ఆరోగ్యవంతమైన బేబీకి జననం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. గర్భధారణ విషయంలో ఇది అక్షర సత్యం. మనలో చాలా మంది ఎలాంటి ప్రణాళికలు లేకుండా పెళ్లైన వెంటనే పిల్లలను కంటూ ఉంటే, మరికొందరు ఉద్యోగంలో కుదురుకున్నాక జీవితంలో స్థిరపడ్డాక కంటామంటూ ఏళ్లకేళ్లు వాయిదా వేసుకుంటున్నారు. నిజానికి 35 ఏళ్లు దాటాక పిల్లల్ని కనటంలో చాలా ఇబ్బందులే ఎదురవుతాయంటారు డాక్టర్లు. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళికల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందిలో ఇవాళ అధిక బరువు, స్థూలకాయం, హై BP, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గర్భధారణకు ముందు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లలకు అవకరాలొచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న మహిళలు గర్భధారణకు ముందు షుగర్ని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆ తరువాతే గర్భధారణకు ప్రయత్నించాలి. అలాగే అధిక రక్తపోటు గలవారు కూడా ఖచ్చితంగా దానిని నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు ఎక్కువైనా తక్కువైనా గర్భధారణ మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గితే గర్భధారణ కష్టమవుతుంది. ఒకవేళ గర్భం ధరించినా నిలవకపోవచ్చు. థైరాయిడ్ ఎక్కువైతే నెలలు నిండకముందే కాన్పు కావచ్చు. పిల్లలు తక్కువ బరువుతో పుట్టొచ్చు. కాబట్టి గర్భధారణకు ప్రయత్నించే ముందే థైరాయిడ్ సమస్యలేవైనా ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. సమస్యలుంటే విధిగా చికిత్స తీసుకోవాలి. ఎప్పుడు కనుక థైరాయిడ్కి డెఫిషియన్సీ ఉందో, హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి, ఆ అమ్మాయి గర్భం దాలిస్తే, కంట్రోల్ చేయకుండా గర్భం దాలిస్తే వాళ్ళకి ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనము ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిందనుకోండి, లేదా ఎర్లీగా మనం తెలుసుకొని మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిందనుకోండి, మనం ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు. కానీ మనము ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా చేస్తే ఆ బేబీకి దట్ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో ఒక్కొక్కసారి యాంటీబాడీస్ ఉంటుంది అన్నమాట తల్లిలో. ఆ యాంటీబాడీస్ తగ్గక ముందే మనం ప్రెగ్నెన్సీ దాలిస్తే ఈ యాంటీబాడీస్ బేబీలోకి వెళ్ళి బేబీకి కూడా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వచ్చే అవకాశం ఉంటుందండి. అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ హైపోథైరాయిడ్ వాళ్ళకి మళ్ళీ BP వచ్చే
అవకాశం కూడా ఉంటుంది. తద్వారా బీపీకి వచ్చే దుష్ప్రభావాలు కూడా ఈ ప్రెగ్నెన్సీ మీద వస్తూ ఉంటుందండి. నా డయాబెటీస్ అంటే మధుమేహము ఉంటే కానీ ఇది ప్రాబ్లము ప్రెగ్నెన్సీ దాల్చేదానికంటే ముందే వాళ్ళకి డయాబెటీస్ అంటే ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ అంటాము. జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ అంటాం. జెస్టేషనల్ డయాబెటిక్ లేటర్ డెవలప్ అయ్యి ఆ బేబీ చాలా పెద్దగా మ్యాక్రోసోమియా అంటాం అనమాట, చాలా పెద్దగా తయారయ్యి వాళ్ళకి షోల్డర్ డిస్టోషియా లేదా వాళ్ళకి లంగ్స్ సరిగ్గా డెవలప్ కాకపోవడం, డెలివరీ అయినాక హైపోగ్లైసిమియా, హైపోనైట్రీమియా, హైపోథర్మియా ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. వాళ్ళకి హార్ట్ కూడా చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. అదే ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ అనుకోండి. ప్రీ జెస్టేషనల్ అంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చేదానికంటే ముందే ఉన్న డయాబెటీస్ మెలైటిస్. ఈ యొక్క అవయవాల లోపము ఎలాంటివి ఉంటాయంటే బ్రెయిన్ ఉండొచ్చు, బ్రెయిన్లో ప్రాబ్లం ఉండొచ్చు, హార్ట్లో ప్రాబ్లం ఉండొచ్చు, లంగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీస్లో ఉండొచ్చు, స్కెలిటోమస్క్యులర్ సిస్టంలో ఉండి 2 కాళ్ళు ఇలాగ ఫ్యూజన్ అయిపోవచ్చు. ఇలాగా హెడ్ టు టో ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా అవయవాల లోపాలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే మనము ప్రెగ్నెన్సీ దాల్చేదానికంటే ముందు అట్లీస్ట్ 6.5 to 7 లోపలే ఆ HbA1c కంట్రోల్ ఉండిన తర్వాత గర్భం దాల్చడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మనం కనుక్కోవాలి. ఈ బీపీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది, క్రానిక్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. సో క్రానిక్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికంటే ముందే మనం డిటెక్ట్ చేయొచ్చు, కంట్రోల్లో పెట్టచ్చు, తర్వాత దానికి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళకి క్రానిక్ హైపర్ టెన్షన్కి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ దాని మీద సూపర్ ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే బేబీ సరిగ్గా పెరగకపోవడము, IUGR అంటే గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉండడము, నీరు తగ్గిపోవడము, ఫిట్స్ రావడము, ఎక్లాంప్సియా రావడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ ఈ క్రానిక్ హైపర్ టెన్షన్ మీద ఉంటే అప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము ప్రెగ్నెన్సీ కంటే ముందే ఇవన్నీ కూడా చెకప్ చేయించుకొని కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ దాలిస్తే అప్పుడు దాని యొక్క దుష్ప్రభావాలు మనకి కనిపించవండి. మహిళల్లో కొంతమంది చిన్నప్పటి నుంచి ఫిట్స్తో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఫిట్స్ని అదుపులో ఉంచడానికి వేసుకునే మందులతో ఫోలిక్ యాసిడ్ లోపం పెరుగుతుంది. ఇది పుట్టుకతోనే పిల్లల్లో లోపాలకు దారితీయొచ్చు. అందువల్ల ఫిట్స్తో బాధపడే మహిళలకు పెద్ద మొత్తంలో ఫోలిక్ యాసిడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్స్కి వేసుకునే రకరకాల మందులను ఒకే మందు కిందకి మార్చుకోవాల్సిన అవసరము ఉంటుంది. అలాగే గుండె జబ్బులు గలవారు రక్తం గడ్డకట్టకుండా చూసే మందులు వాడుతుంటారు. వీటితో అబార్షన్ ముప్పు పెరగొచ్చు. లూపస్, రుమటాయిడ్ వంటి సమస్యలకు వాడే స్టెరాయిడ్స్తోనూ గర్భధారణలో ఇబ్బందులు తలెత్తొచ్చు. కాబట్టి ఏవైనా జబ్బులతో బాధపడేవారు గర్భధారణకు ముందే ఒకసారి డాక్టర్ను కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి గర్భం ధరించిన ప్రతిసారి గర్భస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు క్రోమోజోమ్స్ పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఫిట్స్ అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అంటాము. సో టానిక్, క్లానిక్ సీజర్స్ ఉండొచ్చు, యాబ్సెంట్ సీజర్స్ ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి కొన్ని ఫిట్స్ వచ్చిన తర్వాత న్యూరాలజిస్ట్ వాళ్ళకి 12 సంవత్సరాల వరకు ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ట్యాబ్లెట్స్ మీద అసలు ఫిట్సే ఏమీ లేదు అంటే మాత్రం తప్పకుండా మనము వాళ్ళకి అడ్వైస్ ఇవ్వచ్చు, మీరు ప్రెగ్నెన్సీ దాల్చొచ్చాను. కానీ మనకు ఒకటి గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు కనుక ఫిట్స్ యొక్క ట్యాబ్లెట్స్ తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందో తెలియదు కదా. మోస్ట్ ఆఫ్ ది ఫిట్స్కి మనం వాడే ట్యాబ్లెట్స్ ఫోలిక్ యాసిడ్ని తగ్గిస్తూ ఉంటుందన్నమాట మన శరీరంలో. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండి ఫిట్స్ వల్ల కూడా అవయవాల లోపం రావచ్చు, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా అవయవాల లోపం రావచ్చు. సో మనము ఆ జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు హైడెంటాయిన్ అనే మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్తో ఫీటల్ హైడెంటాయిన్ సిండ్రోమ్ అని చెప్పేసి కొన్ని స్పెషల్ అవయవాల లోపం రావచ్చు. సో మనం సేఫ్ ట్యాబ్లెట్స్కి మనము దాన్ని షిఫ్ట్ చేయొచ్చు. ఈరోజు రేపు లివిపిల్ అలాంటి ట్యాబ్లెట్స్ చాలా వచ్చిండే, అవి ప్రెగ్నెన్సీలో మనం చాలా సేఫ్గా వాడచ్చు.
ఆ యొక్క ఇంజెక్షన్స్ మనం పెట్టుకుంటే ప్రెగ్నెన్సీలో కూడా మనము ఎప్పుడు డెలివరీ అవుతుందో ఆ టైంలో మనం ఇవ్వచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నిద్ర లోపం ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మెయింటైన్ చేయాలన్నమాట. సరైన టైంలో భోజనం చేయడం, సరిగ్గా నిద్ర ఉండేటట్టు వాళ్ళు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెన్సీలో కూడా లేబర్ పెయిన్స్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి సెడేషన్ ఇచ్చి మనం నార్మల్ కూడా చేయొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మన జాగ్రత్తలు అది తీసుకోవచ్చు. ఇంకొక విషయము, మనము లూపస్, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత ఇవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కింద వస్తుందండి. ఈ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ప్లస్ ఆప్లా సిండ్రోమ్ అంటే యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్, అంటే మన బాడీలో మనకి అగెన్స్ట్గా యాంటీబాడీస్ తయారవుతూ ఉంటుందన్నమాట. సో యాంటీ న్యూక్లియర్, యాంటీ కార్డియోలిపిడ్, యాంటీ ఫాస్ఫోలిపిడ్ అని చెప్పేసి కొన్ని యాంటీబాడీస్ తయారవుతుంది. ఈ యాంటీబాడీస్ తల్లి యొక్క శరీరంలో హెడ్ టు టో కొన్ని ప్రభావాలు సృష్టిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ హార్ట్ మీద, బీపీ మీద, తర్వాత కిడ్నీ మీద కొన్ని ప్రభావాలు సృష్టిస్తూ ఉంటుంది. అలాగే మాయ మీద కూడా అలాంటి ప్రభావం కనిపిస్తుంది. ఈ మాయ ఏమవుతుందంటే దానికి వచ్చే రక్తనాళాలు ష్రింక్ అయిపోతుంది. కృషించుకొని పోయినప్పుడు ఆ బేబీకి సరి అయిన రక్తం సరఫరా లేకుండా ఆ బేబీకి గ్రోత్ రిస్ట్రిక్షన్ అవుతుంది. అక్కడ 3 కేజీలు పుట్టవలసిన బేబీ 1 కిలో పుడుతుంది. సో అలాంటప్పుడు ఈ బేబీకి మనం గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉందా లేదా, డాప్లర్ అనేది అబ్నార్మల్గా ఉందా లేదా, రెగ్యులర్గా చాలా తరచుగా స్కానింగ్ చేసుకుంటూ ఎప్పుడు కనుక ఆ బ్లడ్ సప్లై బాగా తగ్గిపోతుందో అప్పుడు మనము టకీమని ఆ బేబీని బయటకు తీసి NICUలో పెట్టవలసిన అవసరం ఉంటుంది. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళికలను వేసుకోవటం మాత్రమే కాదు, నవమాసాలు నిండిన తర్వాత కాన్పును సురక్షితంగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేసుకోవటమూ అవసరమే. ఇంటికి దగ్గరలో అన్ని సదుపాయాలు గల ఆసుపత్రిని ఎంచుకోవాలి. దీంతో అత్యవసరమైతే వెంటనే ఆసుపత్రిలో చేర్చడానికి అవకాశం ఉంటుంది. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళికల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కలల పంటగా బిడ్డ పుట్టినప్పుడు అంతా సవ్యంగా ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అదే పుట్టిన బిడ్డలో అవకరాలు, ఎదుగుదల లోపాలు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కనిపిస్తే ఆ దంపతుల వేదనకు అంతుండదు. గర్భంతో ఉన్నప్పుడు మీజిల్స్, రుబెల్లా, ఆటలమ్మ వంటి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా లోపల పెరిగే బిడ్డపై ప్రభావం పడుతుంటుంది. పుట్టబోయే బిడ్డలో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు గర్భధారణకు ముందే మీజిల్స్, రుబెల్లా, చికెన్ పాక్స్ వంటి టీకాలను తీసుకోవడం మేలు. నిజానికి చిన్నప్పుడు చాలామంది రుబెల్లా టీకా తీసుకుని ఉండొచ్చు, కానీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉండకపోవచ్చు. అందువల్ల గర్భధారణకు ముందే మహిళలకు రుబెల్లా రక్షణ ఉందా లేదా అన్నది చూడాలి. రక్తంలో IgM యాంటీబాడీలను బట్టి టీకా రక్షణను నిర్ధారిస్తారు. ఒకవేళ తగినంత రక్షణ లేకపోతే వెంటనే రుబెల్లా టీకా తీసుకోవాలి. టీకా తీసుకున్న 4 వారాల తరువాతే గర్భధారణకు ప్రయత్నించాలి. అలాగే ఆటలమ్మ రక్షణ ఉందో లేదో కూడా చూసుకోవాలి. గర్భం ధరించే కంటే ముందు కొంతమందికి మనము రుబెల్లా టెస్ట్ చేస్తామండి. ఈ రుబెల్లా టెస్ట్, టార్చ్ టెస్ట్ అనేది వేరే కంట్రీస్ ప్రతి ఒక్కరికి కూడా 100% వాళ్ళకి అది స్టాండర్డైజ్ అయిపోయింది. కానీ మన దేశంలో అది కంపల్సరీ కాదు. కానీ అలా చేస్తే మంచిదని చెప్పేసి ఎవరు కనుక ఇంకా ప్లాన్ చేస్తున్నారో ప్రెగ్నెన్సీకి వాళ్ళకి రుబెల్లా టార్చ్ టెస్ట్ చేయొచ్చండి. దీన్ని చేసినందుకు మనకి ఏమవుతుందంటే ఈ అమ్మాయికి రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వవలసిన అవసరం ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ రుబెల్లాకి యాంటీబాడీస్ ఉందనుకోండి, ఆల్రెడీ తనకి ఎప్పుడో చిన్నప్పుడు రుబెల్లా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు స్పెషల్గా మనం ఏమీ ఇవ్వని అవసరం లేదు. ఒకవేళ రుబెల్లాకి యాంటీబాడీస్ లేదనుకోండి శరీరంలో, అప్పుడు మనము రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇంకొక జాగ్రత్త మనం వీళ్ళకి చెప్పాలి. ఒకసారి రుబెల్లా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనం ఆ అమ్మాయికి చెప్పవలసిన ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే నెక్స్ట్ 2 months వరకు ప్రెగ్నెన్సీ దాల్చొద్దండి. ఎందుకంటే ఏమన్నా వ్యాక్సిన్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తే దానివల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి అట్లీస్ట్ ఫర్ 2 months అవాయిడ్ చేయాలండి ప్రెగ్నెన్సీ. 5 సూత్రాలు తప్పనిసరిగా పాటించాలండి. మన వాటర్ అంటే
ఎలాంటి కంటైనర్లో వాటర్ ఉంచుతారు, మీరు ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారా, ప్లాస్టిక్లో టీలు కాఫీ తాగుతున్నారా, ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి, ఆ మంచి హీట్లో ఉన్నప్పుడు ఆ మైక్రో ప్లాస్టిక్స్ లోపలికి వెళ్ళిందనుకోండి ఓవరీస్ మీద అది పనిచేసి ఏఎంహెచ్ తక్కువ చేసే అవకాశం ఉంటుంది. సో అది జననేంద్రియాల మీద కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. మనం తినే ఆహారం మీద కూడా మనం ధ్యాస ఉంచాలి. ఎలాంటిది అంటే తెల్లగా అంటే బాగా పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు, తెల్లది అంటే మైదాతో చేసిన పదార్థాలు తినకూడదు, తర్వాత షుగర్సు, స్వీట్లు, తర్వాత ఉప్పు పదార్థాలు ఇవన్నీ కూడా బాగా తక్కువ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఫైబర్ కంటెంట్ చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ అట్లాంటి ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారం బాగా తీసుకోవాలి. తర్వాత చిరుధాన్యాలు అంటే ఈ జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె ఇలాంటివన్నీ కూడా మన డైట్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అన్నిటికంటే ఇంపార్టెంట్ వాకింగ్ చేయడం అండ్ సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ వాకింగ్ చేస్తే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచిగా నిద్రపోవాలి. నిద్రలో వాళ్ళకి బాడీ అనేది హీలింగ్ అవుతుంటుంది. నిద్ర తక్కువైన వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువైన వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కనుక్కున్నారండి. మన స్క్రీన్ టైం అనేది బాగా తగ్గించుకోవాలి. ఈ ఐప్యాడ్, ఫోన్స్ ఇవన్నీ కూడా ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలండి. పండంటి పాపాయిని పొత్తిళ్లలోకి పొదుపుకోవాలన్న కలను సాకారం చేసుకునే పయనంలో జీవనశైలిని, ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టుకోవడం చాలా అవసరం. బరువును అదుపులో ఉంచుకోవాలి. సమతులాహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్కి పూర్తిగా దూరంగా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నడక, ఈత, సైకిల్ తొక్కడం వంటివి ఎంతో మేలు చేస్తాయి. యోగా కూడా బాగా ఉపయోగపడుతుంది. సిగరెట్ల మూలంగా మగవారిలో వీర్యం నాణ్యత తగ్గడమే కాదు, కణాల్లోని DNA సైతం దెబ్బతింటుంది. ఇది పిల్లల్లో అవకరాలకు దారితీయొచ్చు. మెదడు దెబ్బతిని బుద్ధిమాంద్యము రావచ్చు. గర్భిణీలో మాయ కూడా సరిగ్గా అభివృద్ధి చెందదు. కాబట్టి భర్త పొగ అలవాటును మానేయడం అన్ని విధాలా మేలు. ఆధునిక వైద్యం ఇవాళ ఎంతో పురోగతి సాధించింది. అమ్మ కడుపులో అండం నుంచి పిండంగా మారి ఆపై పసిబిడ్డగా పురుడు పోసుకునేంత వరకు ప్రతి దశను అంచనా వేసి చూసి నివేదిక ఇవ్వగల వైద్య సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లైన ప్రతి జంట గర్భధారణకు ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అప్పుడే పండంటి బిడ్డను కనాలన్న దంపతుల కల సాకారమవుతుంది.